హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే చిన్న వీడియో చిటికలో చేసేస్తా, ఎందుకంటే లేట్ అయిపోయింది, నాకు కూడా కొంచెం కుదరలేదు. అయితే ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకునే ముందర, బిగ్ బాస్లో నాగార్జున గారు శనివారం ఎపిసోడ్ అద్దరగొట్టారు. నార్మల్గా లేదు అసలు. ఎందుకంటే అందులో ఓనర్స్ అండ్ టెనెంట్స్, అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఓనర్స్ను టెనెంట్స్ని చేంజ్ చేయడం జరిగింది. ఈ చేంజ్ చేసే విధానం అసలు ఒక్కొక్క వీడియో చూపించుకుంటూ ఒక్కొక్కరికి రంగు పడింది అనేది ఇందులో ఆడడం కానీ చాలా మంచిగా అనిపించింది. కానీ ఇందులో ఆడిన గేము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఎవరు అయితే నెక్స్ట్ కెప్టెన్ అవుతారో వాళ్ళ గురించి మాట్లాడే విధానం. డిమాండ్ పవన్ నిజాయితీగా అయ్యాడా, లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తే అయ్యండా అనేది ఆ విషయం కానీ, ఇవి అన్నిట్ల మీద మాట్లాడడానికి చాలా అంటే చాలా లెంత్ అయింది వీడియో. కానీ షార్ట్కట్లో చిన్న వీడియో చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. కానీ నాగార్జున గారి డిసిజన్ ఏంటంటే, ఎలా ఆడావు ఏంటి అనేది ఒక్కొక్కరిని రీతు చౌదరి ఎలా ఆడింది, మరి రీతు చౌదరి ఎలా సపోర్ట్ చేసింది, మరి కరెక్ట్గానే ఆడిందా లేదా అనేది కూడా అడగడం. నేను కరెక్ట్గా ఆడలేదు అనేసి డిమాండ్ పవన్ డెసిషన్ తీసుకోవడం. నీ క్యాప్టెన్ రద్దు అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి గేమ్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ ఎవరు క్యాప్టెన్ అనేది నెక్స్ట్ గేమ్లో తెలుస్తుంది అని చెప్పడము. కానీ ఇందులో ఓనర్స్ ఇన్ని రోజులు చాలా అంటే చాలా అన్యాయం చేశారు టెనెంట్స్కి, సెలబ్రిటీస్కి. అయితే ఒక్కొక్కరికి డబుల్ డోస్ కరెక్ట్గానే ఇచ్చిండు నాగార్జున గారు. ప్రియా ఎక్కడెక్కడ ఫాల్ గేమ్ ఆడింది, ఎక్కడెక్కడ గేమ్ చేసింది అనేది మొత్తం చూపించింది. ఇంకొకటి మర్యాద మనీష్, వీనయ్య గుండు మ్యాన్, ఒక ఎవరు తిక్కు ఉండాలి ఏంటి అనేది కాదు, ఇక్కడ పోయి వీళ్ళ మాటలు చెప్తాడు, అక్కడ పోయి వాళ్ళ మాటలు చెప్తాడు. అతను గుండు మ్యాన్ మరి చాలా అన్యాయంగా ఆడాడు. రంగు పడిద్ది అనే గేమ్లో తన్నడం కానీ అసలు కరెక్ట్ కానే కాదు. మరి ప్రియా శ్రీజ అయితే మరి టూ మచ్ గలగల మాట్లాడి ఏమి ఓవర్ యాక్షన్. అసలు కామనర్స్ చాలా బ్యాడ్ పొజిషన్కి వచ్చారు, అందుకనే డబుల్ డోస్ ఇచ్చేసి అన్యాయం ఎదిరిచ్చాడు. ఇంకొకటి సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది అనేసి వీడియో చూపించడం. సుమన్ శెట్టి డైలాగ్ తెలుసు కదా, నేను ఓనర్ మిస్ అయ్యానమ్మా, ఓనర్ ఇచ్చేస్తే సారీ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పడం. ఈ వీడియో చూసిన తర్వాత ఓవరాల్గా మంచి డెసిషన్ తీసుకున్న నాగార్జున గారు. ఇప్పటి నుంచి ఉల్టా నడుస్తుందా మరి పల్టా నడుస్తుందా చూద్దాం. మరి ఇవి అన్నీ చెప్పాలంటే చాలా లెంత్ వీడియో అయింది కాబట్టి మంచిగా ఆడిన వాళ్ళ గురించి చెప్పలేదు, బ్యాడ్గా ఆడిన వాళ్ళ గురించి అయితే చెప్పాను. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.